బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ఇటు దాదాపు చూసుకుంటే 1,50,000కు దగ్గరలో బంగారం ధర ఉందని చెప్పుకోవాలి. మొన్నటి వరకు కూడా అంతా ₹1,00,000 దాటితేనే అంతా షాక్ గురయ్యారు. ఇప్పుడు దాదాపు ₹1,23,420కు చేరుకుంది. పట్ట పగ్గాలు లేకుండా పసిడి ధర అమాంతం పెరుగుతూ వస్తోంది. ఇటు అమెరికా షట్ డౌన్ తోనే రాబోయే రోజుల్లో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా పలు నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. సో ఒక్కసారిగా కూడా ఆల్ టైమ్ రికార్డును దాటిందని చెప్పుకోవాలి బంగారం ధర. తాజాగా అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ తో కూడా ఇటు బంగారం అయితే రోజు రోజుకు పరుగులు పెడుతుందని చెప్పుకోవాలి. ఇటు అమెరికా షట్ డౌన్ తో రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. మరోవైపు 1,00,000 దాటింది. కిలో వెండి ధర కూడా ఇదే రేంజ్ లో కొనసాగుతోంది. ఇప్పటికే కిలో వెండి ధర చూసుకుంటే 1,00,000 దాటిందన్నట్టు కూడా చెప్తున్నారు. ఇటు రోజు రోజుకు కూడా బంగారం ధర పెరుగుతుండడంతో కొనేందుకు కూడా పసిడి ప్రియులు జంకుతూ ఉన్నారు. ఇటు ట్రంప్ టారిఫ్లు అంతర్జాతీయ పరిస్థితులతోనే బంగారం పైనే ఇటు ఎక్కువగా మోజు చూపుతూ ఉన్నారు. సో ఒక్కసారిగా చూసుకోవచ్చు, మొన్నటి వరకు కూడా రోజు రోజుకు బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇటు ₹1,00,000 దాటింది. ఇప్పుడు చూసుకుంటే ఆల్ టైమ్ రికార్డును దాటుతూ ఉంది. సో బంగారం ధర ఒక్కసారిగా కూడా ఇంత పెద్ద మొత్తంలో పెరుగుతూ ఉంటే కొనేందుకు కూడా పసిడి ప్రియులు జంకుతూ ఉన్నారని చెప్పుకోవాలి. సో ప్రెసెంట్ తులం బంగారం కనుక మనం చూసుకుంటే ₹1,23,420 దాటింది. ₹420 ఉందని చెప్పుకోవాలి. ఇంకా 1,50,000కు చేరువలో కూడా బంగారం చేరబోతుంది అంటూ కూడా పలు నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. ఇటు తాజాగా అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ తోనే ఇటు బంగారం పసిడి అంతా కూడా పరుగులు పెడుతోంది అంటూ కూడా తెలుస్తోంది. ఇటు అమెరికా షట్ డౌన్ తో రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. సో ఒక్కసారిగా కూడా 1,50,000కి పైన ఇటు బంగారం ఇంకా చేరువవుతోంది అంటూ కూడా చెప్తున్నారు. సో ఇదే ఊపులో ఇటు వెండి కూడా అదే రేంజ్ లో అయితే ఉంది. ఇటు దాదాపు వెండి ధర చూసుకుంటే ప్రెసెంట్ 1,50,000కి దాటింది కిలో వెండి ధర. ఇటు రోజు రోజుకు కూడా బంగారం ధర పెరుగుతుండడంతో పసిడి ప్రియులైతే కొనేందుకు జంకుతూ ఉన్నారు. ఇదంతా కూడా ట్రంప్ టారిఫ్లు అలాగే అంతర్జాతీయ పరిస్థితులతోనే బంగారం పైనే ఎక్కువగా కూడా ఇన్వెస్టర్స్ అంతా కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే బంగారం అంతా కూడా రోజు రోజుకు అంతకంతకు పెరుగుతోంది. ఒక్కసారిగా మొన్నటి వరకు ₹1,00,000 దాటితోనే అమ్మో అన్న జనం ఇప్పుడు 1,50,000కి చేరువలో ఉంది బంగారం. సో బంగారం కొనే ప్రియులంతా కూడా వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఇంకా పెరుగుతూ ఉంటే బంగారం ఏ విధంగా కొంటాము అంటూ కూడా ఇటు సామాన్య ప్రజలు కానివచ్చు, బంగారం కొనే పసిడి ప్రియులంతా కూడా ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, అసలు బంగారం ధర ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా మనకి తెలియజేసేందుకు ప్రముఖ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు మనకి లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. ఎస్ సార్, మనం చూస్తున్నాం బంగారం ధర ₹1,00,000 వచ్చినప్పుడే అంతా షాక్కి గురయ్యారు. ఇప్పుడు చూసుకుంటే దాదాపు 1,50,000కి దగ్గరలో ఉంది. సో ఏంటండి అసలు ఈ రేట్స్ పెరగడానికి రీజన్స్ ఏంటి, అసలు ఏం చెప్తారు? ఫ్యాక్టర్స్ చాలా వరకు ఫ్యాక్టర్స్. సో గోల్డ్ ఎంత పెరుగుతుంది అండి. ఇవాళ కూడా గోల్డ్ ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్స్ గోల్డ్ అంటాం. ఔన్స్ గోల్డ్ 1.5% పెరిగి $3,960 దగ్గర ఉంది. ఫస్ట్ టైం $3,900 మార్క్ ని క్రాస్ చేయడం. ఇక $4,000 అనేది అది పెద్ద కష్టమైన టాస్క్ ఏం కనిపించట్లేదు. $4,000 ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో గోల్డ్ ధరలు వెళ్ళడం అనేది స్టిల్ ఇంకా మోస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పర్ట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది సావరిన్ కంపెనీస్ కానీ ఆర్ఎల్స్ మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా చెప్తుంది గోల్డ్ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే అగ్రెసివ్ టార్గెట్స్ చెప్తున్నారు $6,000 అనేది. ఒకవేళ $6,000 అంటే మాత్రం ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో హైదరాబాద్ మార్కెట్ లో 1,23,000 అట్లా ఉంది ప్యూర్ గోల్డ్. సో ఇంకా 50% అంటే ఇంకా 50-60,000 ఈజీగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేది. కాకపోతే ఎప్పటిలోపు ఇది టార్గెట్ ప్రైస్ చెప్పకపోయినప్పటికీ కూడా టార్గెట్ టైం ఫ్రేమ్. బట్ 1.5 lakh అనేది కొద్దిగా ఈజీగానే కనిపిస్తుంది గోల్డ్ కి.
బట్ ఇప్పటికిప్పుడు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అంటే మాత్రం రిస్కీ అవుతుంది. ఎందుకంటే గోల్డ్ మనకి $2,600 నుంచి చాలా స్ట్రాంగ్ సడన్ స్పర్ట్ వచ్చిందండి. అంటే ఆల్మోస్ట్ $1,350 $1,400 గోల్డ్ పెరిగింది. ఇంత పెరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ఇంకో 50% పెరగడం అనేది దాన్ని అప్హిల్ టాస్క్ అంటాం. అంటే చాలా కష్టమైన టాస్క్ అది. సో ఇప్పటికిప్పుడు గోల్డ్ అంతగా పెరగకపోయినా బట్ భారీగా తగ్గే ఛాన్సెస్ అయితే లేవండి. ఒకప్పటిలాగా బిలో 1 lakh రూపీస్ రావడం అనేది ఇమ్మీడియట్ గా కష్టంగా కనిపిస్తుంది. హార్డ్లీ తగ్గిన 10-15 వేలు తగ్గవచ్చేమో. బట్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం చాలా రిస్కీ అవుతుంది ఇప్పుడు ఉన్న మార్కెట్ కండిషన్స్ లో. ఎందుకంటే ఇప్పుడే మీరు అన్నారు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ విషయంలో కానీ ఇంటర్నేషనల్ గా ఈ గ్లోబల్ టారిఫ్స్ ఏవైతే విధించారో వీటి విధించిన తర్వాత యుఎస్ సాధారణంగా ఏంటంటే యుఎస్ కరెన్సీని అమెరికన్ డాలర్ ని మనం రిజర్వ్ కరెన్సీగా పెట్టుకుంటాం. ఆ యుఎస్ డాలర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరు ఊహించడం కష్టంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ కట్టడి కావట్లేదు, అనుకున్నంత స్థాయిలో కొత్త జాబ్స్ రావట్లేదు. ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ నిజంగా ఏ మేరకు అమెరికా పాజిటివ్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో యుఎస్ డాలర్ కాకుండా గోల్డ్ లో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే అట్లీస్ట్ రేపు పొద్దున ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా గోల్డ్ మన దగ్గర కళ్ళ ముందు ఫిజికల్ గా కనిపిస్తున్న ఒక ఏకైక థాట్ ప్రాసెస్ తో మోస్ట్ ఆఫ్ ది యుఎస్ కానివ్వండి, చైనా, ఇండియా ఇలా చాలా కంట్రీస్ గోల్డ్ ని కొని తమ రిజర్వ్స్ లో పెట్టుకుంటున్నాయి. సో దానివల్ల కూడా గోల్డ్ పెరగడానికి వన్ ఆఫ్ ది రీజన్. ఇప్పుడు అమెరికా దగ్గర దాదాపు $1 trillion విలువైన గోల్డ్ ఉందంటే దాదాపు 90 లక్షల కోట్ల రూపాయల విలువైన గోల్డ్ కరెన్సీస్ యుఎస్ దగ్గర ఉంది. సో అలా తర్వాత చైనా, తర్వాత ఇండియా, రకరకాల కంట్రీస్ వాళ్ళ రిజర్వ్ లో గోల్డ్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల సడన్ గా డిమాండ్ వచ్చి గోల్డ్ ఇలా పెరుగుతుంది. కానీ బట్ ఈ పాయింట్ దగ్గర ఇక్కడ ఈ ధరలు భారీగా నిలబడడం అనేది కూడా కొద్దిగా కష్టం, సస్టైన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇదంతా ఆర్టిఫిషియల్ డిమాండ్ వచ్చింది. కానీ ఫండమెంటల్ గా నిజంగా గోల్డ్ డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ఒక స్ట్రక్చరల్ పద్ధతిలో పెరిగిన ధరలు అయితే కాదు ఇవి. సో అందువల్ల ఈ ధరలు నిలబడే అవకాశం తక్కువ, పడొచ్చండి ధరలు. రేట్లు అయితే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారు అంటే 2 లక్షలకి కూడా చేరువవ్వచ్చు అంటూ కూడా చెప్తున్నారు. సో ఒకవేళ చేరితే ఇంకా ఎంత మేర పెరుగుతుంది అనుకోవచ్చు? అసలు 2 లక్షలకి చేరువలో దగ్గరలోనే అంత హై రికార్డ్ పలుకుతుంది అనుకోవచ్చా? సో గోల్డ్ కి గత ఒకసారి చరిత్ర చూసుకుంటే కూడా అండి గోల్డ్ ధరలు పెరగడంతో పాటు పడిన దాఖలాలు కూడా ఉన్నాయండి. సో ఎందుకంటే లాస్ట్ మనకి కోవిడ్ తర్వాత టైంలో కూడా గోల్డ్ ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో బాగా తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల మనం పెరుగుతున్నప్పుడు భారీగా పెరిగిపోతున్న ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయడానికి చెప్పుకునే అంశం తప్ప నిజంగా 1.5 lakh అవుతుందా, 2 lakhs అవుతుందా, అవుతుంది. అది ఎప్పటికి అవుతుంది? 10 ఏళ్ల తర్వాత అవుతుందా, 20 ఏళ్ల తర్వాత అవుతుందా అనేది అదొక చెప్పడం కష్టమయ్యే పని. గత చరిత్ర ఎప్పుడు చూసుకున్నా కూడా గోల్డ్ 15-20% హార్డ్లీ రిటర్న్స్ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. సో అందువల్ల మనం చూసుకుంటే ఒకసారి గత చరిత్ర చూసుకుంటే అంటే 1980s టైంలో ఒకసారి చరిత్ర చూసుకున్నా, 1990s లో చూసుకున్నా కూడా ఆ టైంలో కూడా డాలర్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అప్పుడు స్టాక్ మార్కెట్స్ లో భారీగా పెరగడం వల్ల కూడా అప్పుడు కూడా గోల్డ్ బాగా వీక్ గానే ఉందండి. తర్వాత అంటే ఒక్కొక్క దశాబ్దంలో ఒక్కొక్క సందర్భంలో అంటే 2011 నుంచి 2015 టైంలో కానీ 2018 టైంలో కానీ ఎప్పుడైతే డాలర్ ర్యాలీ అవుతుందో, డాలర్ బలపడుతుందో అప్పుడు సాధారణంగా మన గోల్డ్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు కూడా విపరీతంగా యుఎస్ డాలర్ వీక్ గా ఉంది కాబట్టి గోల్డ్ ధరలు ఈ మేరకు ఉన్నాయి. వన్స్ మేబీ కొద్దిగా సెటిల్ డౌన్ అయిన తర్వాత మేబీ ఏమన్నా గోల్డ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని. కానీ బట్ ఇప్పుడు మీరు అన్నట్టు 1,80,000 కానీ 2 lakhs కానీ అది మరి టూ హైప్ అని నేను భావిస్తానండి. ఇప్పటికిప్పుడు అంత ధరలు పెరిగే అవకాశాలు అయితే లేవండి. ఓకే, అంటే ధరలు పెరగవు అని మీరు చెప్తున్నారు. ఒకవేళ పెరగకుండే ఇదే కాస్ట్ కనుక మనకి రన్ అవుతూ ఉంటే కొనుగోలుదారులు ముందుకు వస్తారనుకోవచ్చా? సో ఇప్పుడు మార్కెట్ లో ఏం జరుగుతుందంటే సాధారణంగా మనకి దాదాపు 30-35% వరకు ఈ దసరా దీపావళి టైంలోనే మనకు గోల్డ్ సేల్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ప్రైస్ లో ధరలు కొనలేం కాబట్టి టైటాన్ లాంటి పెద్ద కంపెనీస్ కూడా గోల్డ్ రీసైకిల్ చేయడానికి అండ్ మీ దగ్గర పాత గోల్డ్ ఏదైనా ఉంటే తీసుకురండి, దాన్ని మళ్ళీ కొత్త నగలు తీసుకెళ్ళాలి అన్న ఒక ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు పాత గోల్డ్ రీసైకిల్ గోల్డ్ మార్కెట్స్ లోకి వస్తుంది. ఫ్రెష్ గోల్డ్ ఒకవేళ మనకు కొనే పాయింట్ ఇప్పుడు మ్యారేజ్ ఉంది అనుకోండి, మనకు కొనక తప్పని పరిస్థితి. ఆ రోజు ఏదైనా ఈవెంట్ ఉంది మన ఇంట్లో, సో అప్పుడు కొనక తప్పదు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరన్నా తీసుకుందామని ఆలోచన వాళ్ళు మాత్రం ఇప్పుడు గోల్డ్ తీసుకోవడానికి కొద్దిగా జంకుతున్నారు.
బట్ రెగ్యులర్ కన్సంప్షన్ ఉంది, ఇంట్లో ఏదో ఒకటి తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ధర ఎంతున్నా మనకు తప్పదు తీసుకోవడం అనేది. కాకపోతే 10 లక్షల రూపాయలు మనకు బడ్జెట్ ఉంటే సేమ్ ఆ 10 లక్షల రూపాయలకి ఒకప్పుడు మనకి వచ్చే ఒకవేళ 100 గ్రాములు వచ్చే గోల్డ్ ఉంటే అది 80 గ్రాముల గోల్డ్ వస్తుంది, దాంతో మనం సరిపెట్టుకుంటాం. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి. అలా ఒకవేళ కుదరని పక్షంలో పాత గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త గోల్డ్ తీసుకుంటున్నారు. ఇది ట్రెండ్ మరికొద్ది కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్లో ఇంత ధరలు పెరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కొద్దిగా మనకి వెనకడుగు వేసే సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, రిస్క్ రివార్డ్ రేషియోలో చూసుకున్నా కూడా ఇంతటి ధరలు అయితే మనకి లేవు. ఒకసారి ఇప్పుడు మీరు అడిగారు ఇంతకుముందు పాయింట్, ఇప్పుడే నేను ఒకసారి ఒక డేటా కూడా తీశాను. 1996, 1999 లో 96 లో గోల్డ్ ఆల్మోస్ట్ $415 ఉండేదండి పీక్ వెళ్ళినప్పుడు. సేమ్ అదే 1990 లో అంటే 3 years తర్వాత గోల్డ్ 40% దాకా పడింది. అంటే $255 కి ఔన్స్ దిగి వచ్చింది 1996 టైంలో, అంటే 3 years టైం ఫ్రేమ్ లో. అట్లాగే 2011 నుంచి 2015 చూసుకుంటే క్వాంటిటేటివ్ ఈజింగ్ అని ఒక క్రైసిస్ మనకు వచ్చిన తర్వాత పీక్ ఆల్మోస్ట్ $1920 2011 లో వెళ్తే 2015 టైంకి అది ఆల్మోస్ట్ $1050 దిగి వచ్చింది. అంటే 45% పడింది ఆ టైంలో. ఈవెన్ కోవిడ్ టైంలో మనం చూసుకున్నా కూడా ఆగస్ట్ 2020 టైంలో గోల్డ్ $2075 per ounce ఉంటే అది సెప్టెంబర్ 22 అంటే 2 years టైంలో ఆల్మోస్ట్ 25% దాకా క్రాక్ అయింది. సో ఇది చరిత్ర ప్రకారం చూసుకుంటే ఒక్కొక్కసారి గోల్డ్ మనకి 25 నుంచి 40% దాకా పడడం అనేది మనకు చరిత్రలో చాలా అనేక సందర్భాల్లో జరిగింది ఇది. సో ఇప్పుడు జరిగే అవకాశం లేదు అనుకోవడానికి లేదు. ఎప్పుడైతే గోల్డ్కి డిమాండ్ పడిపోతుందో, డిమాండ్ పడినప్పుడు ఆటోమేటిక్గా ప్రైజెస్ క్రాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ మీరు చేద్దాం అనుకుంటే మాత్రం బెటర్ వెయిట్ చేయండి. లేదు మాకు మ్యారేజ్ కానీ అరల్స్ ఇంట్లో ఏదైనా అవసరాలు ఉన్నాయంటే మాత్రం ఇప్పుడు పరిస్థితి. బట్ ఒకవేళ గోల్డ్ మళ్ళీ అంటే ఫోమో అంటాం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. సో ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అన్న ఆలోచన ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా ఇప్పుడు ఏదైనా గోల్డ్ స్కీమ్స్ కానీ అరల్స్ డిజిటల్ గోల్డ్ కొనడం కానీ అరల్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేయడం కానీ చేసుకోవడం ఒక మంచి పద్ధతి అవుతుంది. రేదర్ దెన్ బయింగ్ ఫిజికల్ గోల్డ్ 1 గ్రామ్ 6 గ్రామ్ కొనే కంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో కానీ డిజిటల్ గోల్డ్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఓకే, థ్యాంక్ యూ నాగేంద్ర సాయి గారు. ఓకే. సో ప్రజెంట్ బంగారం ధర అయితే ఇటు 1,50,000కి దగ్గరలో ఉంది. ఈ రోజు కనుక మనం బంగారం రేట్ చూసుకుంటే తులం బంగారం దాదాపు 1,23,420 రూపాయలు పలుకుతోంది. ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అంటూ కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అలాగే మరికొద్ది రోజుల్లో కూడా ఈ బంగారం ధరలు తగ్గుతాయి అంటూ కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో రెండింటిని కూడా రెండింటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే బంగారం ధరలు కొన్ని రోజుల్లో 2 లక్షలకు చేరువవుతాయి అంటూ చెప్తున్నారు. అయితే మరొక వైపు చూసుకుంటే ఇది ఆల్ టైమ్ రికార్డ్ అంటూ కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లో కూడా ఇటు బంగారం ధరలు కొద్ది మేర దిగి వస్తాయి అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారో, గోల్డ్ కొనాలి అని అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా కొన్ని రోజులు వేచి చూస్తేనే బెటర్. ఎందుకంటే ఆ కాస్ట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇటు నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు.